సో మన సిబిఎస్ నుంచి ఇప్పటి వరకు జరిగిన వాటిలలో ఇదే హైయెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదంటే ఇదే 10 కిలోవాట్, అది కూడా ఆన్ గ్రేడ్. సో ఇప్పటిదాకా బిగించాం కానీ అన్ని వచ్చేసి 3 కిలోవాట్ 3 కిలోవాట్ 3 కిలోవాటే. సో ఇప్పుడు ఇది వచ్చేసి 5 కిలోవాట్ ఒకరికి 5 కిలోవాట్ ఒకరికి, రెండు ఒకే చోట అనమాట. సో ఇది వచ్చేసి 10 కిలోవాట్ కింద లెక్క వస్తుంది. సో చూసారు కదా, అటుపక్క 5 కిలోవాట్ ఇటుపక్క 5 కిలోవాట్. సో ఇటుపక్క 9 ప్యానల్స్ అటుపక్క 9 ప్యానల్స్ మాట. సో మీకు ఎవరికైనా కావాలంటే సోలార్ ప్యానల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి కావాల్సిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లేదంటే మన ఆఫీస్ దగ్గరికి వచ్చినా మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో మన ఆఫీస్ అక్కడ తెలుసు కదా, ఖమ్మం వై జంక్షన్ దగ్గర రిలీఫ్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది మన ఆఫీసు. సో అక్కడికి వస్తే మీకు మొత్తం ఫ్లెక్స్లే కానొస్తాయి. లేదంటే స్క్రీన్ మీద కావాల్సిన నెంబర్కి కాంటాక్ట్ అయినా కూడా మేము మీకు కాంటాక్ట్ అవుతాం. సో సరే మళ్ళీ. సో డైరెక్ట్ పొదిల నుంచి అయితే బేసరపేటకు వచ్చాం. బేసరపేటలో ఏంటంటే ఓన్లీ స్ట్రక్చరింగ్ అయితే వేస్తాం. సో రేపు వచ్చేసి వైరింగ్ అయితే లాగుతాం. సో ఇక్కడ ఏంటి స్పెషలైజ్, ఇక్కడ ఏంటంటే 5 కిలోవాట్స్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మా ఫస్ట్ 5 కిలోవాట్ అనమాట. సో చూపిస్తే ఇక్కడ వచ్చేసి 10 ప్యానల్స్ వస్తాయి అనుకోండి. ఒక్క వాట్కి అయితే 1 కిలోవాట్కి అయితే 2 ప్యానల్స్ వస్తాయి. సో ఇక్కడ 5 కిలోవాట్ కాబట్టి 10 ప్యానల్స్ అయితే రావచ్చు. సో చూపిస్తాం మీకు అవన్నీ అట్టేసి దాన్ని. సో సేమ్ వైరింగ్ అంతా సేమ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ప్యానల్ సైజ్ అయితే పెరుగుద్ది. సో చూసారు కదా, ఈ లొకేషన్ వచ్చేసి బేసరపేట. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బేసరపేటలో వచ్చేసి ఇక్కడ హాస్పిటల్ ఉంది కదా ఒంగోలుకెళ్ళే రూట్ లో. సో దాని పక్కనే అనమాట ఇక్కడ. సో పక్క ఇల్లు అయితే చూపించాను. సో పక్క ఇల్లు చూపిస్తే ఒకసారి ఇలానే లైక్ పక్క ఇంటి చూపించడం వల్ల ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు మా ఎందుకు చూపించారని. సో సరే మరి డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చూపిస్తా చూడండి మొత్తం ఎటు జడ్డు. సో ఇది పిల్లర్ వచ్చేసి అడ్డం వస్తుందని కట్ చేయించారు. సో ఇక్కడ ఒక 5 కిలోవాట్, అటు సైడ్ ఒక 5 కిలోవాట్ అనమాట. సో అక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ అయితే కట్ చేశారు ఇది. సో ఇప్పుడైతే మనకి ఏంటంటే స్ట్రక్చర్ పర్ఫెక్ట్ పడుద్ది. సో ఇక్కడ ఏంటంటే పక్కనే అనమాట. సో అక్కడ 5 కిలోవాట్ ఇక్కడ 5 కిలోవాట్. సో టోటల్ వచ్చేసి 10 కిలోవాట్. మోడల్ వచ్చేసి ఆన్ గ్రేడే. సో ఆన్ గ్రేడ్ ఏంటంటే తెలుసు కదా, కరెంట్ బిల్ అయితే 0 వేస్తుంది. సో కంపెనీ వచ్చేసి వ్యారీ కంపెనీ తీసుకొచ్చాం. సో వ్యారీ పెడతాం, ఆల్మోస్ట్ వ్యారీ లేదా ఆదాని. సో ఎవరికైనా టాటా కావాలంటే టాటా, లేదంటే మీకు ఎవరికైనా కొత్త బ్రాండ్స్ తెలిస్తే అవి తీసుకొస్తాం. సో అవి కూడా తీసుకొస్తాం. సో కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కిందకి వస్తేనే మీకు సబ్సిడీ అయితే వస్తుంది. సో గవర్నమెంట్ కింద రాకపోతే సబ్సిడీ అయితే రాదు. సో అది రీసెంట్ గా అమలు చేసింది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రీసెంట్ గా వచ్చే నోటిఫికేషన్ అది. సో మళ్ళీ డైరెక్ట్ అయితే కింద నుంచి ప్యానల్స్ అయితే పైకి తీసుకురావాలి. తీసుకొచ్చి చూపిస్తాం మీకు మొత్తం ఎటు జెడ్. సో బేసర్పేట నుంచి ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా సోలార్ పెట్టించుకోవాలనే ఆలోచన ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన లోకల్లోనే మన కంపెనీ ఉంది. సో అది ఎక్కడంటే ఖమ్మం వై జంక్షన్ దగ్గర రిలీఫ్ హాస్పిటల్ పక్కనే ఉంది. సో మీకు ఎవరికైనా పెట్టించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కానొచ్చే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో స్క్రీన్ మీద కాంటాక్ట్ ఇస్తా, లేదంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేసినా మేమే కాంటాక్ట్ అవుతాం. లేకుంటే మన ఆఫీస్ దగ్గరికి వస్తే ఏంటంటే మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేకుంటే కాల్ చేసినా కూడా మేము వచ్చేసి మీ ఇంటికి అయితే సైట్కి అయితే విజిట్ చేసి అక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు ఓకే అంటే నెక్స్ట్ స్టెప్కి అయితే ఫార్వర్డ్కి మూవ్ అవుదాం. సో బేసరపేటలో ఆల్మోస్ట్ అయితే చాలా మంది అయితే పెట్టించుకున్నారు. సో ప్రతి ఇంటి మీద అయితే కానొస్తుంది ఇటు సైడ్. ఇక్కడ ఈ రోడ్ కల్లా వస్తుంటే ఇదంతా టీచర్స్ కాలనీ అంటారా ఏదో అంటారు మరి దీన్ని. ఇటు పక్క ఎటు చూసినా కూడా సోలార్ ప్యానల్స్ అయితే కానొస్తున్నాయి మిద్దె మీద. అంటే ఇది ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరూ తెలిసింది, ఇక్కడ ఆల్రెడీ అందరు ఎంప్లాయీస్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే దీని గురించి ఐడియా ఉంటుంది కాబట్టి ముందే పెట్టించుకున్నారు. సో తెలియని వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. సో లేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి లాస్ వస్తుంది. అదేంటంటే సబ్సిడీ అయితే రాదు. సో టైం అయితే అయిపోతుంది. సబ్సిడీకి టైం ఎందుకు అయిపోతుంది అంటే టర్న్ ఓవర్ 1 crore పెట్టారు. సో 1 crore లో వచ్చేసి 80% అయితే అయిపోయింది, మిగతా 20% ఉంది. సో ఎవరికైనా కావాలి అంటే కింద తొందర పెట్టించుకోండి. సో మంచి క్వాలిటీ పెట్టించుకోండి. సో చెప్పే కదా, ఇక్కడ నుంచి పొదిలికి వెళ్ళి పెట్టామంటే హై క్వాలిటీ క్వాలిటీ సర్వీస్ ను ఇస్తున్నాం కాబట్టి పొదిల్లో కూడా పెట్టగలం మేము. సో అంత క్వాలిటీ సర్వీస్ ఇవ్వకపోతే ఏంటంటే అక్కడైతే మనకి ఛాన్స్ వచ్చేది, మనకి లైక్ అక్కడ తీసుకెళ్లి పెట్టేంత ఛాన్స్ అయితే వచ్చేది కదా. సో ఇక్కడ మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా మనకి ఒక సైట్ అయితే వచ్చింది. సో అది కూడా బిగించాం. సో దాని ద్వారా ఏంటంటే వేరే కూడా వచ్చాయి. సో కాకపోతే ఏంటంటే కొంచెం ఇష్యూ ఉంది వాటికి. లైక్ ఆపోజిట్ పక్కన మిద్దె ఇంటి ద్వారా వాళ్ళకి ఏంటంటే నీడైతే పడే ఛాన్స్ ఉంది ఇంటి మీద. సో అందుకని మేము వాళ్ళకి వద్దని చెప్పాం, పెట్టుకోవద్దని. అలా పెట్టి మేము పెట్టామనుకో వాళ్ళు చెప్పకుండా తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు. సో మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. సో వాళ్ళు కూడా నష్టపోతారు. సో వాళ్ళ అవసరం లేదు. సో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుంటేనే మేము ఓకే అంటాం. సో ఏమైనా కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ఏంటంటే మేమైతే
యాక్సెప్ట్ చెయ్యము, వద్దనే చెప్తాం. సో సరే, మళ్ళీ డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్యానల్స్ అయితే స్ట్రక్చర్ అయితే తీసుకోవాలి. టైం వచ్చేసి 4:30 అయింది. సో 6 కల్లా అయిపించుకోవాలి. ఇది 6 కల్లా అయిపించి ఇంటికి వెళ్ళిపోవాలి. సో రేపు మార్నింగ్ వచ్చేసి వైరింగ్ అయితే వేస్తాం. సో నిన్న ఈవినింగ్ అయితే చేయలేదు, స్ట్రక్చరింగ్ అయితే నిలబెట్టలేదు. సో ఎందుకంటే వర్షం పడింది కానీ నిన్న ఈవినింగ్. సో అందుకని జస్ట్ అలా లెగ్ లో అవన్నీ పైన పెట్టేసి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఏంటైతే ఇప్పుడు వచ్చాం. సో టైం వచ్చేసి 6 అవుతుంది, అంటే 6 అవ్వలేదు, ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో ఇప్పుడైతే పైకి ప్యానల్స్ అయితే తీసుకెళ్ళాలి. ఒక్కో స్ట్రక్చర్ కి వచ్చేసి 9 ప్యానల్స్ ఉంటాయంట. సో చూపిస్తాం మొత్తం మీకు. పైకి ఎత్తి తీసుకెళ్ళి చూపించిన తర్వాత స్ట్రక్చరింగ్ చూపిస్తాం మీకు. Sera se cos'era, sera se cos'era, sera se cos'era, la se cos'era, la se cos'era, se cos'era, se variva. Sera se cos'era, la se cos'era, la se cos'era, se cos'era, se variva. One name to rule the game. You got that fire. సో సైమల్టేనియస్ గా అయితే ఒకరు కూడా 5 కిలో వాట్ అయితే ఫిట్ చేస్తున్నాం. సో ఇది అన్నదమ్ములది. ఇటు పక్క వచ్చేసి 5 కిలో వాట్, అటు పక్క వచ్చేసి 5 కిలో వాట్. సో ఇటు పక్క వచ్చేసి లెగ్గులు అయితే రెడీ అయిపోయినాయి. సో ప్యానల్ ఒకటి ఫిట్టింగ్ చేయాలి. సో ఒకరు అయితే లెగ్గులు అయితే ఫిట్టింగ్ చేస్తున్నాం. సో ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ప్యానల్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాం. సో ఒకసారి చూపిస్తా చూడండి. అటు పక్క ఇటు పక్క మామూలుగా రాలేదు, అది ఒక హైలైట్ లో వచ్చింది. సో చూడండి, ఇక్కడ 5 కిలో వాట్, అటు సైడ్ ఒక 5 కిలో వాట్. సో రెండు వచ్చేసి ఒకటే వీడియో తీస్తున్నాయి. దీనికి వచ్చేసి ఓన్లీ లెగ్ కొంచెం టైం తీసుకుంటది. సో వైరింగ్ అయితే సింపుల్ అయిపోద్ది. సో ఎందుకంటే డైరెక్ట్ అయితే దీనికి ఎల్ఎల్ టర్నింగ్ ఏం లేవు. సో దీనికి డైరెక్ట్ అయితే కిందికి వెళ్ళిపోతాయి. సో ఇది అయిపోయిన తర్వాత వైరింగ్ అయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ కల్లా అయితే 2 అయిపిస్తాం. సో ఒక రోజులో 2. సో మొన్నటి వరకు ఏంటంటే ఒకటే ఫిట్టింగ్ చేస్తున్నాం. సో ఈ రోజు ఇವರು ఎక్స్పీరియన్స్ రావట్టు ఏంటంటే డైలీ 2 అయితే చేస్తున్నారు వీళ్ళు. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఎక్కడ ఉన్నా కానీ. సో ఎక్స్పీరియన్స్ వస్తే డైలీ యావరేజ్ అయితే 3 అని చేస్తే వచ్చేతను అయితే వాళ్ళు. సో యావరేజ్ అయితే మేమైతే 2 కానీ 1 కానీ చేపిస్తాం. ఒకటే కాకపోతే టైం ఉంటే లేదంటే ఒకటే చేపిస్తాం. సో ఇది అయిపోయింది, అదే అయిపోయింది. సో ఇంకా ప్యానల్ అయితే ఫిట్టింగ్ చేయాలి. అవి కింద ఉన్నాయి, కింద తీసుకొచ్చి పైకి తోలుదేరుతుంది. 18 ప్యానల్స్ పైకి తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. సో మెట్ల మీద అయితే ప్లాన్ చేస్తున్నాం. సో మెట్ల కాడికి అయితే తాడైతే సింపుల్ గా ఉంటది మనకి పైకి తీసుకురావడానికి. సో మెట్ల మీద ఏంటంటే బరువు పట్టాలి. సో తాడు ఏంటంటే 6 మెంబర్స్ ఉన్నాం, ఇది ఇద్దరు లాగొచ్చు. అది పెద్ద హార్డ్ అనిపించదు, తాళ్ళలాగేది. సో ఇదైతే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. సో చూపిస్తా మీకు మొత్తం. సో 2 వీడియోలు అయితే 2 ఇన్స్టాలేషన్ అయితే ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తా. సో 2 అయితే తీయను. సో ఎందుకంటే 2 తీసినా సేమ్ ఉంటాయి, పక్క పక్కనే కదా. సో అందుకనే 2 అయితే తీయను. సో ఒకటే తీస్తా, ఒకటే వీడియో. సో అది కొంచెం లాంగ్ ఉండొచ్చు. సో బాగుంటుంది చూడండి. సో మీకు ఎవరికైనా కావాలంటే మన సిబిఎస్ ని సంప్రదించండి, లేదంటే స్క్రీన్ మీద కానిచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మన ఆఫీస్ దగ్గరికి వచ్చిన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మన ఆఫీస్ ఎక్కడ తెలుసు కదా, ఖమ్మం వై జంక్షన్ దగ్గర సిబిఎస్ సోలార్. సో పెట్టించుకోండి, మీరు కూడా పెట్టించుకోవడం వల్ల ఏంటంటే మీరు కరెంట్ బిల్ అయితే తగ్గుద్ది. సో 0 అయితే అవుద్ది. సో మీకు ప్రెజెంట్ అయితే సబ్సిడీ ఉంది. సో సబ్సిడీ పోయిందంటే మీరు ఫుల్ అమౌంట్ అయితే కట్టి తీసుకోవాలి. సో మీకు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 80,000 వరకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది, 78,000. సో ఇల్లు వచ్చేసి కొత్త ఇల్లు. సో ఇంకా జాయిన్ అయితే అవ్వలేదు, ఇంట్లోకి అయితే వెళ్ళలేదు. సో వాళ్ళు ఏంటంటే 5 కిలో వాట్స్ బిగించుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు రెంటింట్లో ఉన్నారంట. సో వాళ్ళకి ఒక ఐడియా ఉంటది కదా ఏమేమి వాడుతున్నాం, ఎంత వస్తుంది కరెంట్ బిల్ అని. సో దానికన్నా ఎక్కువనే పెట్టించుకున్నారు. సో 5 కిలో వాట్స్ అంటే ఇది ఆల్మోస్ట్ చాలా ఇలా ఫ్యూచర్ కూడా చాలా ఉపయోగపడుద్ది. సో ఇల్లు అయితే చూసారు కదా. సో ఇది ఇల్లు అనమాట. నిన్నటి నుంచి ఎప్పుడైతే మొదలు పెట్టామో నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. సో దీనికోసం అయితే టైం వేస్ట్ అవుతుంది. సో వర్షం పడుతుంది, కాసేపు ఆపాల్సి వస్తుంది, మళ్ళీ వేయాల్సి వస్తుంది. సో చూసారు కదా. యాక్చువల్గా ఏంటంటే నిన్న రీసెంట్ గా ఒక 3-4 డేస్ కదా ఇన్స్టాలేషన్. సో అప్పటి నుంచి అయితే వర్షం అయితే పడుతూనే ఉంది లైట్ గా. సో మనకి ఏంది కావాల్సింది ఎండ. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఎండ వస్తే మనకు హ్యాపీ. సో వర్షం పడితే ఒక బెనిఫిట్ అయితే ఉంది. అదేంటంటే ప్యానల్స్ కడగడానికి అవసరం లేదు. సో అదంతా మట్టి డస్ట్ అంతా అదే క్లీన్ చేస్తుంది. సో చూసే ఎంత నీట్గా ఉన్నాయో. సో వర్షం పడితే ఏంటంటే ఇదే మనకు బెనిఫిట్. సో ఒక్కోసారి డస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు వర్షం పడినా కూడా వేస్ట్. సో ఎందుకంటే అంతా పేరుకి వెళ్తుంది. సో అది తీసుకొని వైపర్ తీసుకుని రుద్దాలి. సో అప్పుడు ఏంటంటే క్లీన్ అయిపోతాయి ప్యానల్స్. సో చెప్పాక డస్ట్ ఉంటే అంత కరెంట్ అయితే జనరేట్ చేయదు. సో దానివల్ల డస్ట్ అయితే క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పుడప్పుడు సో కరెంట్ అయితే ఎక్కువ జనరేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మనం ప్యానల్స్ అయితే నీట్గా పెట్టుకోవాలి. సో చూసారు కదా. సో ఆల్మోస్ట్ అయితే 2 అయితే స్ట్రక్చరింగ్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయినాయి. సో వైరింగ్ కూడా ఆల్రెడీ కిందికి వరకు అయిపోయింది. సో ఇన్వర్టర్ వరకు అయితే వైరింగ్ లాగేశారు. సో ఎర్తింగ్ అయితే లాగాలి పైన ఎర్తింగ్ లైటర్ నుంచి వచ్చేసి కిందకి ఎడుతూ వరకు అయితే లాగాలి. సో చూపిస్తా చూడండి.
సో చూడండి, సో మొత్తం ఎటు చూసినా మీకు ఒకటే కొలత వస్తది. సేమ్ సైజ్ వస్తది. మూలకు చూసినా, ఎటు లెంత్ చూసినా, బెడ్త్ చూసినా, క్రాచ్ చూసినా, ఎప్పుడు ఎలా చూసినా కూడా సేమ్ సైజ్ అయితే ఉంటది. సో ఇటు పక్క 5 కిలోవాట్, ఇటు పక్క వచ్చేసి 5 కిలోవాట్ అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసి తమ్ముడిది, ఇటు సైడ్ వచ్చేసి అన్నది. సో స్ట్రక్చర్ మాత్రం ఏకదమ్ వచ్చింది. సో మొత్తం అయితే ఏకదమ్ వర్క్ మాత్రం సూపర్ వచ్చింది ఇది. ప్యానల్స్ ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే కరెంట్ అయితే ఎక్కువ జనరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మట్టి అలానే పెట్టి మాకు కరెంట్ జనరేట్ చేయలేదంటే ఎలా అవుద్ది. సో ప్యానల్ నీట్గా పెట్టుకోవడం వల్ల మీకు కరెంట్ ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పెట్టుకోండి. సో ఈ స్ట్రక్చరింగ్ వచ్చేసి అయితే 6 మంది అయితే వచ్చాం. సో 6 మంది ఎందుకు రావడానికంటే ఇది 10 కిలోవాట్. సో ఇది హెవీ ఉంటది అనమాట. సో వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఎంత హెల్పింగ్ అంటే వాళ్ళకి చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే అంత తొందరగా అయిపోతుంది. సో ఇది ఏంటంటే ప్యానల్స్ హెవీ ప్యానల్స్ కాబట్టి ఇవి జిఏ రాడ్లు కూడా లెగ్గులు కూడా చాలా హెవీగా ఉన్నాయి. సో దానికి వచ్చేసి 6 మెంబర్స్ అయితే వచ్చాం. సో 6 మెంబర్స్ వచ్చాం కాబట్టి ఈవినింగ్ కల్లా అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. సో కింద ఎర్తింగ్ రాడ్లు ఒకటి ఇన్వర్టర్. మీకు ఎవరికైనా కావాలి అంటే ఒకసారి మనం పర్ఫెక్ట్ గా మనం ఏ క్వాలిటీ ఇస్తున్నాం మొత్తం మీకు క్లియర్ కట్ గా తెలుసుకోవాలంటే ఒకసారి ఇక్కడికి రండి. సో ఇక్కడ తను అడగండి, ఓనర్ అడగండి, పైకి రండి, చూసుకోండి. పర్ఫెక్ట్ ఉంటది. ఏ టు జెడ్ మన దగ్గర హై క్వాలిటీ సర్వీస్, హై క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటది. సో ఎందుకంటే కస్టమర్ ఇబ్బంది పడకూడదు. సో మేము కూడా చెడ్డ పేరు అవ్వకూడదు. సో ఇది 2-3 సంవత్సరాలతో పోయేదైతే కాదు ఇది. సో 30 ఇయర్స్ ఉండాలంటే మేము మంచి క్వాలిటీ వేస్తేనే 30 ఇయర్స్ ఉంటుంది మీకు, లేదంటే అసలుకే ఉండదు. సో 30 ఇయర్స్ మీకు స్టాండర్డ్ గా ఉండాలంటే మంచి హై క్వాలిటీ తేయాలి. సో మేము వేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వచ్చేసి హై క్వాలిటీదే ఉంటది మీకు. సో దాంట్లో అయితే ఏ డౌట్ ఉండదు మీకు. సో తెలియని వాళ్ళకి కూడా మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే మీకు చెప్తాం. చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే ఫార్వర్డ్ కి మూవ్ అవుతాం. సో మీరు ఎటువంటి ఇబ్బంది అయితే అవసరమే లేదు దీంట్లో మీకు తెలియకపోతే. సో మొత్తం మేము క్లియర్ కట్ గా హై క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తాం. సో మీకు ఎవరికైనా పెట్టుకోవాలంటే తెలుసు కదా, మన ఆఫీస్ దగ్గరికి అయితే రండి. లెండ్ స్క్రీన్ మీద కానిచ్చిన నెంబర్కి అయినా కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్. ఎందుకంటే నేను ఒకటే వర్షం పడుతూనే ఉన్నది. సో ఈవినింగ్ ఊరికైతే పడుతున్నది. సో ఆల్మోస్ట్ అయితే వైరింగ్ అయితే కిందకి లాగేసి ఎర్తింగ్ రాడ్లు అయితే వేయలేదు. సో వర్షం కారణంగా అయితే వెళ్ళిపోయాం. సో ఈరోజు అయితే చూపిస్తుంది మీకు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఎర్తింగ్ రాడ్లు, సో లోపల వచ్చేసి ఇన్వర్టర్ అయితే ఫిట్ చేస్తాం. సో చూపిస్తా అవి మీకు. సో వెయిట్ అండ్ సీ. సో చూసారు కదా, ఇక్కడైతే ఇచ్చాం. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఎర్తింగ్ అయితే వైరింగ్ అయితే పంపించాం. సో చూపిస్తా చూడండి ఎర్తింగ్ కూడా. సో ఇది వచ్చేసి 5 కిలోవాట్ ఎర్తింగ్ అనమాట ఇది. సో ఇక్కడైతే ఇంకొకటి అటు సైడ్ అది కూడా చూపిస్తా చూడండి. సో దీని మీద చూస్తున్నారు కదా, సో దీని మీద అయితే ఇంకొక ఇన్వర్టర్ అయితే బిగించాం. సో ఇది వచ్చేసి ఫాల్ క్యాబే. సో దీని ఎర్తింగ్ లో వచ్చేసి ఎక్కడ పెట్టామంటే చూసి చూడండి. ఇక దీని ఎర్తింగ్ అయితే ఇక్కడ పెట్టాం చూడండి. సో ఇవి ఎర్తింగ్ 3 కాపర్ రాడ్స్. సో చూసారు కదా, 10 కిలోవాట్ అయితే మడత పెట్టేసాం. సో మొత్తం అయిపోయింది. ఫిట్టింగ్, వైరింగ్ మొత్తం ఏ టు జెడ్ అయిపోయింది. సో కింద అయితే వైరింగ్, కింద ఇన్వర్టర్ బిగించాం. సో ఈ వీడియో ఇంతటితో ముగిసింది. 10 కిలోవాట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇంకా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే స్టాక్ అయితే రాలేదు. సో స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడతా. అంతలోకి నా ఫోన్ లో స్టోరేజ్ అయిపోయింది. సో మొత్తం క్లియర్ చేసేయాలి. సో సరే, మళ్ళా మీకేమైనా డౌట్లు ఉంటే సోలార్ రూఫ్ టాప్స్ గురించి కానీ సోలార్ ఫిన్సింగ్ అని గురించి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది వీడియో సోలార్ గురించి. సో మళ్ళీ బేసర్పేటలోనే ఇంకొక సైడ్ ఉంది. సో అది ఎప్పుడైతే తెలియదు, ఎగ్జాక్ట్ అయితే తెలియదు. స్టాక్ అయితే ఉంది, ఆల్రెడీ వచ్చింది. సో అది ఎప్పుడు చేస్తామైతే నాకు ఎగ్జాక్ట్ తెలియదు. సో అది చేసినప్పుడు అది కూడా వీడియో తీస్తాం. సో సరే మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.